లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు మనం అందరం కూడా కలిపి చదువుకుందాము. కొత్త నిబంధనల పేజీ సంఖ్య 51. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూరు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసికొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. లూకా సువార్త మనం చదివిన ఈ మొదటి 20 మాటలు 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు జన్మించినప్పుడు జరిగిన సంగతులు మనం చదువుకున్నాం. కైసరు ఔగుస్తు చక్రవర్తిగా ఉన్నప్పుడు సిరియా దేశానికి కురేనియు అధిపతిగా ఉన్నప్పుడు జరిగిన సంగతులని మనం క్లుప్తంగా చెప్పారు. ఈ వివరాలు మనకి అందం చేసిన వారు ఒక డాక్టర్. లూకా ఎవరంటే ఫిజిషియన్. ఆయన చరిత్రను రాసిన వాడు కూడా. చాలా చరిత్రకు సంబంధించిన విషయాలు దీంట్లో నెమ్మదిగా రాశాడు. అందుకనే ఏ కాలంలో ఇవి జరిగినాయి. అప్పుడు రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి ఎవరు అంటే కైసరు ఔగుస్తు అని క్లియర్గా రాశారు. ఎందుకంటే కొంతమందికి కాలం వెళ్ళేకున్నా ఇవి జరిగినవా జరగలేదా అని డౌట్ రావచ్చు.
ఎందుకంటే కొన్నిసార్లు కాలం వెళ్ళే కొద్ది కొంతమంది జరగని కూడా రాసేయచ్చు. అందుకని ఈయన చాలా జాగ్రత్తగా ఎప్పుడు జరిగినాయి అంటే మొట్టమొదటి చక్రవర్తి ఆయన. ఎవరాయన? కైసరు ఔగుస్తు. దేనికి? రోమా సామ్రాజ్యానికి. ఆ సమయంలో సిరియాకి ఎవరు అధిపతిగా ఉన్నారు? కురియనులు. క్లియర్గా రాశారు. సో ఆ కైసరు ఔగుస్తు ఏం చేశాడంటే ఎంతమంది ఉన్నారు అని జనసంఖ్య, ఇప్పుడు మనకు కూడా జనసంఖ్య రాసుకోవటానికి వస్తే తిరుగుతుంటారు కదా పేపర్ తీసుకొని, ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో అని, ఎంతమంది ఉన్నారు నా సామ్రాజ్యంలో అని జనసంఖ్య రాస్తానికి ఎవరి ఊరి కాళ్ళకి వెళ్ళండి. మీరు ఎక్కడున్నా మీ సొంత ఊరికి వెళ్ళి అక్కడ రాయించుకోండి. మనం కూడా ఆధార్ నెంబర్ తీసుకునేటప్పుడు ఆధార్ తీసుకోవాలి, మీరు ఊరికి వెళ్ళి రాయించుకోండి అన్నప్పుడు దూరం వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగునే యోసేపు తనకి ప్రధానము చేయబడిన కన్యకైన మరియ గర్భవతిగా ఉంది. ఇప్పుడు యేసుప్రభు వారిని గర్భంలో ధరించింది. మీరు ఆ సమయంలో ఎక్కడ ఉంటున్నారంటే నజరేతు అనే ప్రాంతంలో ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళాలని అంటే యోదయ దేశంలో ఉన్న బెత్లెహేంకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఊరది యోసేపు. సంతుకొని ఆయన ఏం చేస్తానంటే గర్భవతిగా ఉన్న మరియని తీసుకొని, మరి ఆ కాలంలో ఎలా వెళ్ళాడో రాయబడలేదు కానీ కొంత నడుస్తూ కొంత సామాన్ తీసుకుంటూ నజరేతు అనే ఊరు గలిలయలో ఉంటుంది. ఆ ఊరు నుంచి వీళ్ళు ప్రయాణం అయ్యి యోసేపు సొంత ఊరైన బెత్లెహేంకి వచ్చి రాయించుకోవాలా. జనాభా సంఖ్య. వీరు వచ్చారు. వచ్చినప్పుడు అదే సమయంలో ఆమెకి నెలలు నిండిని. యేసుప్రభు వారు పుట్టబోతున్నారు. ఆ పుట్టే సమయంలో ఎక్కడన్నా సత్రం ఉందా? సత్రం అంటే మనం ఏదైనా రూమ్ తీసుకోవాలి కదా గబాలు. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్నట్లా. ఏదైనా రూమ్ తీసుకుంటే కొంచెం కంఫర్ట్గా ఉండదు. ఆ రూమ్ కూడా దొరకలా వాళ్ళకి. ఇంకా మరియ యేసు ప్రభు వారిని కనేసి పశువుల తొట్టిలో వరుండ పెట్టింది, పొత్తుగుడ్డలతో చుట్టి. ఇది జరిగింది. ఆ తర్వాత జరిగిన సంగతి మనం చదివాం. తర్వాత వచ్చిన పరలోకం నుంచి ఒక దూత రాత్రి వేళ గొర్రెలు కాచుకుంటున్న గొర్రెల కాపరితో మీకు ఒక మంచి మాట, సువర్తమానము మీకు తెలియజేస్తానికి దేవుడు మమ్మల్ని పంపించాడు. దావీదు పట్టణమునందు నేడు మీకు రక్షకుడు పుట్టాడు. ఇది వాళ్ళకి చెప్పిన మాట. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రజలందరికీ కలుగపోవు సువర్తమానము, మంచి మాట మీకు తెలియజేస్తున్నాం. ఏంటి ఆ మాట అంటే ప్రజలందరికి కూడా దావీదు పట్టణం, దావీదు ఊరు ఏంటంటే అది బెత్లెహేం. దావీదు ఎవరంటే గొప్ప మహారాజు. ఆయన దావీదుతో దేవుడు వాగ్దానం చేశాడు, నీ గర్భం నుంచి రాజు పుట్టబోతున్నాడని. క్రీస్తు. దోతలు గొర్రెల కాపర్లు రాత్రి కాచుకుంటూ ఉన్నారు. ఏ సమయంలో చెప్పారు ఈ మాటలు అంటే రాత్రిపూట, మేబీ 7 8 చీకటి పడింది. కాసుకుంటూ ఉంటే వాళ్ళకు గొప్ప వెలుగు ప్రకాశిస్తే వాళ్ళు భయపడ్డారు. దూత మహిమ చూసి గొప్ప వెలుగు భయపడద్దు. ప్రజలందరికీ కలగబోయే సువార్తమానాన్ని నేను మీ దగ్గరికి తెచ్చాను అని చెప్తూ, ఏంటిదా సువార్తమానం అంటే ప్రజలందరికీ ఈరోజు దావీదు పట్టణంలో రక్షకుడు జన్మించాడు. మీరు వెళ్ళిపోయి కనుక్కోవాలంటే మీకు ఇదే ఆనవాలు. ఏంటి ఆనవాలంటే మీరు వెళ్ళి చూస్తే ఇప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో ఉంటాడు ఆ శిశువు అని చెప్పారు. అదే సమయంలో మనం అక్కడికి వెళ్తే లూకా సువార్త
2వ అధ్యాయంలో ఇప్పుడు మనం పాడుకున్నాం కదా దూత పాట అని. ఆ సమయంలో పరలోక సైన్యం అంటే వేరే దూతల సమూహం కూడా ఆ దూతతో కలిసి ఒక మాట చెప్పారు. దాన్ని మనం ఇప్పుడు పాటగా పాడుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో 13, 14 వచనంలో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉంది. పరలోక సైన్య సమూహము అంటే ఇంకా వేరే దూతలు ఆ దూతతో కూడా కలిసి ఒక మాట చెప్పారు. ఏంటది? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేశారు. అదే మనం పాటలా పాడుతున్నాం, దూత పాట పాడుడని. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, దేవునికి ఇష్టమైన వాళ్ళకి భూమి మీద నెమ్మది కలుగునుగాకని పాట పాడారు. ఆ పాట పాడిన తర్వాత వాళ్ళు పరలోకానికి అందరూ వెళ్ళిపోయారు దూతలు. ఇక గొర్రెల కాపురులు ఏం చేశారంటే, మనం చెప్పిన ఈ సంగతిని మనం చూద్దాం పదండి. వాళ్ళు గొర్రెలు కాసుకుంటున్నా వారి ఆ పనిలో ఉన్న రాత్ర అని కూడా ఆలోచన చేయకుండా వారు వెంటనే బెత్లెహేముకి వెళ్ళిపోయారు. అక్కడ వారికి దూత చెప్పినట్లుగానే ఒక శిశువు పొత్తిగుడ్డలతో పసురు తొట్టిలో ఉండటం వాళ్ళు చూశారు. యేసేపు మరియను ఆ శిశువు తల్లిదండ్రులు కూడా చూసి, నిజమేనా, ఈ ఈ బిడ్డ గురించి మాకు ఒక దూత కనపడి మాకు ఈ మాట చెప్పారు, ప్రజలందరికీ ఈయన రక్షకుడు. పరలోక సైన్యం కూడా తర్వాత వచ్చి ఒక పాట పాడుతూ స్తోత్రం చేస్తూ దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం అని చెప్పుకుంటూ మేము చూసాము. అందుకని మేము వచ్చాం. అక్కడ చెప్పిన మాట కూడా యేసుప్రభువారు ఎప్పుడైతే పుట్టారో అదే రోజు వీళ్ళకి కనిపించారు. ఎందుకంటే దావీదు పట్టణమునందు నేడు అక్కడ పుట్టంగానే వీళ్ళకి సువర్తమానము దేవదూతలు అందించారు. సో వీళ్ళు చెప్పిన మాటలు చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. పేరెంట్స్, యేసుప్రభు వారి అమ్మ అయితే మరి అయితే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా హృదయంలో తీసుకుని భద్రపరచుకుంది. ఆ తర్వాత చివరి వచనం మనం చూసింది, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, అంటే ఏమి విన్నారు? యేసు ప్రభు వారి గురించి దూత చెప్పటం వాళ్ళు విన్నారు, స్తోత్రం చేయటం వాళ్ళు విన్నారు. ఏమి కన్నారు? కన్న వాటిని మేము అలానే వచ్చి నిజంగానే చూసాము, ఈయన్ని కన్నారు. వాటినన్నింటి కూడా బట్టి వీళ్ళు దేవుడిని మహిమపరుస్తూ స్తోత్రం చేస్తూ తిరిగి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. ఇది జరిగింది. చదివిన మాటలో ఇక్కడ సువర్తమానము ఏ సమయంలో వచ్చింది అంటే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈ మాట వచ్చే సమయానికి ఏ సమయంలో వచ్చిందంటే ఈ మాట మనం ఆలోచిస్తే రాజాన్న పరిపాలన చేసుకుంటున్నాడు, ఆయన లెక్కలేదు, ఆయన రాయమన్నాడు. ఈ లేవన గొర్రెలు ఏమన్నా గొర్రెలు కాసుకునే పనిలో ఉన్నారు. సో వీటి ఎవ్రీబడి వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో ఎవరికి వచ్చింది మాట? ఎవరు చెప్పారనంటే గొర్రెలు కాచుకునే వాళ్ళకి దేవదూత చెప్పాడు. గొర్రెలు కాచుకునే వాళ్ళు చాలా తక్కువ స్టేటస్లో ఉంటారు సమాజంలో. యాక్చువల్గా రాజుకు చెప్పొచ్చు, ఆలయంలో పనిచేసే ప్రధాన యాజకుడికి చెప్పొచ్చు, లేకపోతే మొత్తం గ్రంథం అంతా తెలిసిన జ్ఞానుడికి చెప్పొచ్చు. ఎవరికి చెప్పారు? వాళ్ళు పని చేసుకుంటున్నారు, సింపుల్గా పని చేసుకుంటున్నారు గొర్రెలు కాపర్లు. మేబీ నేను అనుకుంటున్నాను ఈ కాపర్లు యేసు ప్రభు వారు పుట్టిన మతంలో పుట్టిండ్రు. ఎందుకంటే ప్రజలందరికని చెప్పారు దూత. ఆ ఊళ్ళో మావులాలు కూడా కాసుకుంటూ ఉన్నారు, వాళ్ళు పని చేసుకుంటుంటే సడన్ గా వాళ్ళకి ఈ మంచి మాట వచ్చింది, సువార్తమానం. సో మీ లైఫ్లో కూడా ఎలాంటి సమయంలో వస్తుందనుకున్నారు మాట? మీరు చాలా పనుల్లో బిజీ అయిపోతే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక మొక్కలు వేసుకునే వాళ్ళు, ఒక తాపి పని చేసుకునే వాళ్ళు, ఒక జాబ్ చేసుకునే వాళ్ళు,
ఒక ఇంకో చోట ఏదేదో పనిలో బిజీలో ఉన్నప్పుడు మీకు ఈ మంచి మాట వస్తుంది. కానీ చాలా జాగ్రత్త తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా. ఈ గొర్రెల కాపర్లు ఆ మంచి మాటని రిసీవ్ చేసుకుంటానికి, ఇప్పుడు మీరు వింటారు ఈ మాటని, మీకు రక్షకుడు, మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి రక్షణ లేని వారికి రక్షకుడు ఆల్రెడీ పుట్టి 2000 సంవత్సరాలు అయింది అనే ఈ మాట మీ ముందుకు వచ్చినప్పుడు మీరు దానికి రెస్పాండ్ అవ్వాలంటే మీకు చాలా తక్కువ మనసు ఉండాలి, చాలా దీనత్వం ఉండాలి. దీనత్వంలో మీరు ఉన్నారంటే వీళ్ళు చాలా సంతోషం అవుతాం. వీళ్ళు ఏం చేశారు ఆ మాట వినంగానే, అరే చాలా మంచి మాటే, చాలా ఆనందం కలిగి చేసే మాట అని రాత్రి అయినా నేను అనుకుంటూ ఉంటాను. వారి గొర్రెలు కాస్తా ఉంటే ఇప్పుడు పోతే ఈ గొర్రెలు ఏమవుతాయిరా అని అనుకోవచ్చు. వాళ్ళు గొర్రెలు కాస్తా ఉంటే గొర్రెలు వాళ్ళతో ఉండుంటాయి, అయినా కానీ తోలుకొని పోయారో మనకు రాయబడలేదు. కానీ వెంటనే దూత చెప్పింది నిజమేనా అని వాళ్ళున్న స్థలం నుంచి బెత్లెహేముకి వెళ్ళి చూశారు. యేసుక్రీస్తు శిశువుగా పశువుల తొట్టెలో పరుండటం చూశారు. మీ జీవితంలో కూడా ఎప్పుడు మీరు రక్షించబడతారు అంటే మీ పనిలో మీరు బిజీగా ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సువార్త ఎలా వస్తుందంటే మీ పని మీది. ఆ బిజీగా ఉండే దాంట్లో కొంతమంది ఏమంటారు, నాకు చెప్పవకరా అనేవాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు. మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఒక ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. యేసుప్రభు చెప్పామంటే నా ఎట్రా మీ పని లేదు, అది కొంతమంది రెస్పాన్స్. అంటే వాళ్ళకి లో హార్ట్ లేదు, తక్కువ మనసు లేదు. వాళ్ళని మేము ప్రేమించి వాళ్ళ ఆత్మ పాతాళానికి పోతుందని, అయ్యా మీకు రక్షణ ఏం చెప్పచ్చు, మా పనులు మాకుంటే చెప్పాము నేను కొడతాను, అది కొంతమంది రెస్పాన్స్. వాళ్ళకి ఏ పరిస్థితిలో వచ్చింది, వాళ్ళ పని ఎవరి పనులు వాళ్ళు ఉంటారు. కొంతమంది చెప్పమ్మా, దాని లోపలికి రమ్మా, టీ తాగుతావా, మంచిని తీసుకుంటావా, ఏది చెప్పు, అయ్యా రా కొంచెం ప్రార్థన చేయి, వీళ్ళు కొంతమంది. సో ఇలా మీ పనుల్లో మీరున్నప్పుడు, మీ బాధల్లో మీరున్నప్పుడు మీకు ఈ మాట వస్తుంది. ఎవరు రెస్పాండ్ అవుతారు అంటే యేసుప్రభు చెప్పారు, ఎవరైతే చిన్న బిడ్డలు ఎట్రండి వాళ్ళకి అర్థమవుతుంది, సింపుల్ చెప్పాడు ఆయన. సువార్త చెప్తూ ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని పిలిచి ఈ పసిపిల్లల్లాగా ఎవరు నా మాటను అంగీకరిస్తారో వారు పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పారు. మీరు చదవండి ఒక మాట, మత్తయి సువార్త 18:3. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. పరలోక రాజ్యానికి దేవుని దగ్గరికి ఎవరు వెళ్తారంటే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే పైన భక్తి చేసే వాళ్ళు కాదు, అంటే అది చేయొద్దని కాదు, యాక్షన్స్. ఎవరు వెళ్తారు అంటే ఆయన చెప్పిన మాట, నా రక్తంలో మీకు పాప క్షమాపణ, దీన్ని అంగీకరించాలంటే ఈ చిన్న బిడ్డ ఉన్నాడు కదా, అంత సింపుల్ గా మీరు ఆలోచన చేయాలి. మీరు మార్పు నుండి చిన్న పసిపిల్లలాగా అవ్వకపోతే మీరు పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. ఎందుకంటే మీకు ఆ మాట అందదు. గర్భిష్ఠులకి దేవుని యొక్క వాక్యము అందదు, జ్ఞానులకి దేవుని యొక్క మాట అందదు. ఎందుకంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి. కానీ యేసుప్రభు వారు ఏం చెప్పారంటే ఆయన మాటని రిసీవ్ చేసుకోవాలంటే, ఆయన అంగీకరించాలంటే చాలా తక్కువ మనసు ఉండాలి, అంటే దీనత్వం ఉండాలి. ఈ గొర్రెల కాపులు చాలా దీనత్వం. చెప్పబడిన మాటని క్వశ్చన్ కూడా వేయకుండా మనం వెళ్ళి చూస్తాం కదా. ఎందుకంటే వాళ్ళ హడావుడిలో, వాళ్ళు చేస్తున్న పనిలో, వాళ్ళ హృదయంలో విసికి వేసారి డబ్బుల బాధలో, చిన్న బాధలో ఉండొచ్చు. వాళ్ళకి ఈ మాట చాలా ఆనందం కలుగు చేసి వెంటనే వెళ్ళిపోయారు, రక్షకుని చూశారు. మనలో కూడా ఎవరు యేసుక్రీస్తుని నిదానించి చూస్తారు అంటే తక్కువ హార్ట్ ఉన్నవారు, చాలా దీనత్వంతో ఉన్నవారు ఆయన సిలువని చూసి నా పాపము ఆయనకి సిలువ వేసిందని నిదానించి చూస్తారు, వాళ్ళు రక్షణ పొందుతారు.
మిగతా వాళ్ళు జ్ఞానులు ఎలా ఉంటారంటే వాళ్ళకి అందదు. వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారంటే ఈయనండి, ఈయనే వేరే వాళ్ళ చేత చంపబడితే ఈయన మాకు రక్షణ ఇచ్చేది, అది వాళ్ళకి ఆలోచన. జ్ఞానులకి వాళ్ళకి అందదు. అందుకనే సువార్త ఎలా ఉందనంటే అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో యేసు ప్రభు వారి సువార్త, మంచి మాట, ఆయన రక్షకుడు అనే దాన్ని ఎవరు తీసుకుంటారంటే మనకి 21వ వచనం చదివితే, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండిన అందున సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయా సంకల్పమై. ఇది ఇంపార్టెంట్. యేసు ప్రభువారు మీకు రక్షకుడు, మీకు అందరికీ ఆనందం. లోకంలో ఆయన నమ్మే వారికి అందరికి కూడా ఇది మంచి మాట, చాలా నెమ్మది, పరలోక రాజ్యంలో ప్రవేశం. ఇది దేవుడే చేశాడు. ఇది జ్ఞానులకు అందదు. ఎందుకంటే జ్ఞానులు చాలా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ధనవంతులకు అన్నది ఇది. ఎందుకంటే ఆయన సిలువలో చూసిన ఆయన ముఖాన్ని చూస్తే వాళ్ళకి ఏంటబ్బా ఇది అనిపిస్తుంది. ఇంకా అధికారులకైతే అంత ఈజీగా అవ్వదు. ఎందుకంటే వాళ్ళు అధికారాన్ని కోరుకుంటూ ఉంటే ఈయన చనిపోవడం ఏంటి ఇది. అయితే దీనిలో ఉంటారు అరే దేవుడు నా కోసం, నా పాపం దేవుణ్ణే చనిపోయేట్టుగా చేసింది, దేవుడికే మీద శిక్ష చేసిందని వాళ్ళకి ఏడుస్తారు. వాళ్ళకి రక్షణ వచ్చేస్తుంది. వాళ్ళ హృదయంలో దేవుడు మార్పు కలిగిస్తాడు. ఆ సమయంలో దేవుడు వారి హృదయంలోకి వచ్చేసి వాళ్ళకి వాళ్ళ హార్ట్ని తన రక్తంలో కడిగేస్తాడు. వాళ్ళకి అర్థమవుతుంది, నాకు ఇప్పుడు రక్షణ వచ్చింది. ఏంటి నేను ఎదుగుతుంది లోకంలో నేను ఏమి ఎదుగుతున్నాను? నేను పుట్టినప్పుడు ఈ ధనం లేదే, ఇప్పుడు ధనం కోసం కూడా అన్యాయం చేస్తే ఎట్లా పడితే అట్లా వెళ్తున్నానేంటి? వాళ్ళకి అర్థమవుతుంది. ఏంటి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నేను చేసే పనులు ఏంటి, మాట్లాడే మాట ఏంటి? ఆయన పరిశుద్ధుడు కదా, నేను మాట్లాడిన బూతులతో ఎట్లా పడితే అట్లా వెళ్తాను. అప్పుడు అర్థమవుతాను ఏంటి దేవుడు సత్యవంతుడైతే ఎన్ని అబద్ధాలు చెప్పి నేను ఎన్నిసార్లు ఒకడి మీద అన్యాయంగా చెడు ముద్ర వేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడానే. నా పాపం దేవుడే ఆయన మీద వేసుకొని, నా శిక్ష ఆయన మీద వేసుకొని నేను నమ్ముతున్నానని పశ్చాత్తాపంతో దీనత్వంతో ముందుకు వస్తాడు. అతడు రక్షణ పొందుతాడు. అలాగే నీ గొర్రెల కాపులు చాలా దీనత్వంతో ఉన్నారు. వెళ్ళారు, శిశువుని చూసి చాలా ఆనందించారు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అక్కడితోనే ఊరుకోలే. వీళ్ళు అందరికి కూడా మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు విన్నయి చూచిని దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తూ అందరూ చెప్తూ వెళ్తున్నారు. సో రక్షణ పొందిన మనము దేవుని మాటను వేరే వాళ్ళకి చెప్పాలని అంటే మనకు చాలా దీనత్వం ఉండాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వెళ్తా రక్షకుని చూసిన తర్వాత శిశువుగా వాళ్ళ ఆనందంతో పొంగిపోయి వాళ్ళు జాయ్ఫుల్గా దేవుణ్ణి మహిమపరుస్తూ ఏం చేస్తారంటే, అయ్యా మేము చూసాం, మీరు కూడా వెళ్ళి చూడండి, మేము చూసాం ఈరోజు, మీరు కూడా వెళ్ళి చూడండి, అందరికీ సువర్తమానం అని చెప్తున్నారు. దూత వాళ్ళకి చెప్పింది వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. రక్షించబడిన మీరు ఏ పరిస్థితిలో ఉంటే ఇలా చేయగలరంటే మీకు చాలా తక్కువ మనసు ఉండాలి సువార్త చెప్పాలంటే. లేకపోతే మీరు నేను కాపురా చెప్తే ఎవడన్నా నమ్ముతాడా, ఇది మీకు వచ్చే ఆలోచన. మీరు సువార్త ఎందుకు చెప్పలేరు అంటే మీకు వస్తున్న ఆలోచన ఏంటంటే దీనత్వం ఉండదు. లేనప్పుడు మీకు వేరే వేరే ఆలోచనలు వస్తాయి. నేను చెప్తే నమ్ముతాడా, నేను కాపురం చెప్తే ఎవరైనా నమ్ముతాడు, ఎందుకు ఇది మనకు వచ్చిందని మీలోనే ఉంచుకుంటారు. ఆ జాయ్ని వేరే వాళ్ళతో షేర్ చేయలేరు. ఎవరు చేయగలరు అంటే సువార్తని తక్కువ హార్ట్. ఎందుకంటే వీళ్ళు చెప్తూ ప్రచారం చేస్తుంటే నేను అనుకుంటున్నాను చాలా మంది వీళ్ళని ఏంటో చెప్పొచ్చు అని అనొచ్చు. ఏంద్ర ఏదో చెప్తున్నా, గొర్రెలు కాసుకున్నవాడు మాకు చెప్పొచ్చు చాలా మంది అనవచ్చు. కానీ వీళ్ళలో ఉన్న దేవుని యొక్క జాయ్,
ఓకే, వాళ్ళు అన్నారో వదిలేసే, వేరే వాళ్ళు చెప్పేస్తాం. జాయ్ఫుల్గా వెళ్తున్నారు. రక్షణ పొందిన మనం సువార్త చెప్పాలని అంటే మన దేవుని యొక్క జాయ్, సంతోషంతో నింపబడి దీనత్వంతో ఉంటే మనం కూడా ఈ గొర్రెల కాపురులాగా దేవుని యొక్క మంచి మాటని మన కుటుంబంలో, మనం ఉన్న ఊర్లో, మనం ప్రయాణం చేస్తుంటే అక్కడ మనం చెప్తాం. ఈరోజు మనం ఈ లేఖనాలు చూసాం. ఇక్కడ రక్షణ లేని వారు ఉన్నారు. మేబీ నేను అనుకుంటున్నాను, తెలీదు వచ్చే సంవత్సరం ఉంటారో లేదో తెలియదు, ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు, నా సంగతి కూడా తెలియదు. మీకు మంచి మాట ఏంటంటే ఇప్పుడు భూమి మీద ఉన్నారు మీరు శరీరంతో. యేసుక్రీస్తు ఎవరంటే ఎవరైతే ఆయన్ని అంగీకరిస్తారో, నమ్ముతారో, ఆయన సిలువు కార్యాన్ని, వాళ్ళ పాపాలు క్షమించి వారి పాపాన్ని జయించడానికి ఆయన వారి హృదయంలోకి వచ్చి రక్షణ ఇస్తాడు. ఆయన రక్షకుడు. మీరు ఈ మాట చెప్తుంటే మీకున్న పనుల్లో కొంతమంది చూడు చక్కగా నిద్ర వచ్చేస్తుంది, ఎంత హ్యాపీగా నిద్రపోతున్నారు కొంతమంది. ఎందుకంటే అలానే ఉంటుంది ఈ సువార్త, అలానే ఉంటుంది. మీరు ఎలర్ట్గా లేరనుకో, ఎవరైతే చాలా జాగ్రత్తగా ఉండి దీనత్వంతో ఉండి ఆయన అంగీకరిస్తారో ప్రభుత్వ పాపని, వారికి రక్షణ. చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీరు పనుల్లో ఉన్నప్పుడే వస్తుంది. కొంతమంది ఇంట్లో మీటింగ్ పెట్టుకోవటం అంటే ఏదో పిలిచాం తర్వాత ప్రార్థన చేస్తారు, ఈ గోల్లో ఉంటారు. ఆ గోల్లో ఉంటే మీకు ఇది అన్నదు. పిలిచాం కదా, ఇప్పుడు అయిపోద్ది కదా, ప్రార్థన చేస్తాం కదా, వెళ్ళిపోతారు కదా, భోజనాలు, ఈ గోల్లో ఉండొచ్చు కొంతమంది. చాలా జాగ్రత్త. ఇలాంటి పరిస్థితుల్లోనే మీకు మంచి మాట వస్తుంది. అది సపరేట్గా ఏమి రాదు, మీరు పని చేసుకుంటే వస్తుంది, మీరు ఎక్కడో ఉన్నప్పుడు వస్తుంది. వచ్చినప్పుడు మీకు లో హార్ట్ ఉండగానే ఎక్కడ నీ పాప స్థితిని ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఒక అడుగు ముందుకు వేసి నువ్వు ఆయన చూస్తూ ఉంటావు, నీకు రక్షణ వస్తుంది. అదే గొర్రెలు కాపులు చేశారు, వెళ్ళారు, చూశారు. చూసిన తర్వాత వీళ్ళలో ఉన్న జాయ్, అంటే వీరు యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత వీళ్ళలో ఉన్న జాయ్ వేరే వాళ్ళకు కూడా ఈ మాటను చెప్పడానికి తోడ్పడింది. ఏం చేస్తారు? ఇంటికి వెళ్తా దేవునికి మహిమ సర్వోన్నతమైన స్థలంలో అని చెప్తూ దేవుని స్తోత్రం చేస్తూ వాళ్ళు విన్నాటిని కన్నట వాటిని అందరికి చెప్తూ ఇంటికి వెళ్ళిపోయారు. రక్షించబడిన మనం కూడా దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ఆనందంతో నింపబడితే, నీకెవరైనా ఇంటికి వచ్చారనుకో, రక్షణ లేని వాళ్ళు ఇంటికి వచ్చారనుకో, నీకు మొట్టమొదటిగా వచ్చే ఆలోచన ఏంటంటే ఇతను నేనొక్కనే దేవుని గురించి చెప్పగలను. ఫస్ట్ అది వస్తుంది మీకు. మొట్టమొదటిగా దేవుని ఆనందంతో మీరు నింపబడినప్పుడు వచ్చేది ఏంటంటే, మీ ఇంటికి బాగా మంచి ఫ్రెండ్ వచ్చారనుకో, ఫస్ట్ వచ్చేది దానికి చిన్న మాట చెప్పి చేయాలా. ఎందుకంటే నేను రేపు ఉంటాను, నేను ఉంటాను తెలియదు, వాడు మళ్ళా ఆయన ఉంటాడు లేదు, వాడు మళ్ళీ కలుస్తాడు లేదు తెలియదు. అందుకొని నువ్వు జాయ్ఫుల్గా చూసుకో. ఎవరు గుర్తొస్తుంది? అది చాలా తక్కువ హార్ట్ ఉండి దినదినము దేవుడు తనకు మేలు చేశాడు, రక్షణ ఇచ్చాడనే హార్ట్ ఉండి, ఆ హార్ట్లో ఉండే వాళ్ళకి ఇలాంటి హార్ట్ వస్తుంది. లేదనుకో మనకేమొస్తుందంటే జాయ్ ఉండదు. మనం ఆనందించకుండా ఈ పనుల్లో వాళ్ళని చూస్తూ అలా వదిలేస్తాం. చెప్పలేం. మనం సువార్త ప్రకటించాలనంటే, రక్షకుని గురించి రక్షించబడిన మనం చెప్పాలనంటే ఈ గొర్రెల కాపర్లాగా చాలా లో హార్ట్ ఉండాలి. అప్పుడే మనము జాయ్ఫుల్గా లైఫ్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎవ్వరు కూడా మనల్ని, ఎందుకంటే అందరూ వినరు కదా, అందరూ వినరు. కొంతమంది హర్ట్ చేసేట్టు మాట్లాడే పని పాట లేదండి. సువార్త చెప్తుంటే ఎలాంటి మాటలు వచ్చాయి అనుకునే చాలు, ఏంటి పని పాట లేదని అంటారు. తక్కువ మనసు లేదనుకో చాలా బాధపడదు, ఏంటి నన్ను పని పాట లేదు అంటాడా. నేను నా పని మానుకొని జాబ్ మానుకొని వీళ్ళకి చెప్తా ఉంటే వీళ్ళు నన్ను పని పాట లేదంటారని అయిపోతాడు. అదే లో హార్ట్ ఎవరికైతే ఉందో, ఓకే తెలియకన్నారు పాపం అని క్యారీ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మనకు కూడా అది ఉండాలి, రక్షణ పొందిన మనకి. ఎందుకంటే ఎంత లో హార్ట్ ఉంటే దేవుని యొక్క ప్రేమని అంత గొప్పగా మనం చెప్పగలుగుతాం. దేవుడి మాటల్ని దీవించును గాక. ఆమేన్.